అందరికీ నమస్కారం. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే రెండు పేర్లు డాకర్ ఇంకా క్యూబర్నిటీస్. అసలివి రెండు ఒకటేనా లేక వేర్వేరా? ఒక్కదాని నుంచి ఇంకొకటి ఎలా పుట్టింది? ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మంచి జీతంతో వచ్చే డెవాప్స్ జాబ్ పోస్టింగ్స్లో ప్రతి దాంట్లో కామన్గా కనిపించే ఆ ఒక్క స్కిల్లేంటో తెలుసా? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు క్యూబర్నిటీస్ తెలిసి ఉండటం అనేది ఒక ప్లస్ పాయింట్, కానీ ఇప్పుడు అలా కాదు. అదొక కనీస అర్హతగా మారిపోయింది. నిజం చెప్పాలంటే రెజ్యూమేలో ఈ స్కిల్ లేకపోతే చాలా కంపెనీలు దాన్ని పక్కన పెట్టేస్తున్నాయి. కెరియర్లో పెద్ద పెద్ద అవకాశాలకు ఇదొక మాస్టర్ కీ లాంటిదనమాట. సరే, అంతలా క్యూబర్నిటీస్ ఎందుకు ఇండస్ట్రీ స్టాండర్డ్ అయిపోయింది? ఆ కథ తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అంటే దాని పునాది అయిన డాకర్ దగ్గరికి వెళ్ళాలి. క్యూబర్నిటీస్ అనే పదం పాపులర్ కాకముందు అంతా కంటైనరైజేషన్ గురించే మాట్లాడుకునేవాళ్లు. ఆ ప్రపంచానికి రాజే ఈ డాకర్ ఎంజిన్. దీని పనేంటంటే అప్లికేషన్లను, వాటికి కావలసినవన్నీ కలిపి ఒక చిన్న బాక్స్లో, అంటే కంటైనర్లో ప్యాక్ చేయడం. అలా ప్యాక్ చేస్తే ఆ బాక్స్ని ఎక్కడైనా రన్ చేయొచ్చు. అదొక పవర్ఫుల్ ఎంజిన్ అన్నమాట. ఒకే ఒక్క సర్వర్ ఉన్నంతవరకు అంతా బానే ఉంటుంది. చాలా సింపుల్. సర్వర్ ఉంటుంది, దానిపైన డాకర్ ఇంజిన్, ఆ ఇంజిన్లో మన కంటైనర్లు రన్ అవుతుంటాయి. అంతా హ్యాపీ. కానీ మన అప్లికేషన్ సక్సెస్ అయ్యి లక్షల మంది వాడటం మొదలుపెడితే ఒక్క సర్వర్ సరిపోదు కదా. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అప్లికేషన్ సక్సెస్ అయితే ఒక్క సర్వర్తో పని జరగదు. పదుల సంఖ్యలో సర్వర్లు అవసరమవుతాయి. ఇక్కడే సింపుల్గా ఉన్న వ్యవహారం కాస్త చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండే, మన ముందు డజన్ల కొద్దీ సర్వర్లున్నాయి. ప్రతి సర్వర్లోనూ చాలా కంటైనర్లు రన్ అవుతున్నాయి. వందల కంటైనర్లు. ఇంత పెద్ద సిస్టమ్ని మేనేజ్ చేయడం ఎలా? ఏదైనా ఒక సర్వర్ సడన్గా ఆగిపోతే దానిలో ఉన్న కంటైనర్ల సంగతేంటి? ఒక సర్వర్ రీబూట్ అయితే దానిమీద నడుస్తున్న పనిని వెంటనే వేరే సర్వర్కి ఎవరు పంపిస్తారో? వీటన్నిటినీ ఒకే డాష్బోర్డ్ నుంచి ఎలా చూడాలి? ఈ ప్రశ్నలే అసలైన సవాలు. స్కేల్ పెరిగినప్పుడు మేనేజ్మెంట్ ఎంత కష్టమో ఇక్కడే అర్థమవుతుంది. ఈ మొత్తం గందరగోళాన్ని ఒక దారిలో పెట్టడానికి మనకొక కండక్టర్ కావాలి. ఎలాగైతే ఒక మ్యూజిక్ కండక్టర్ వందల మంది ఆర్టిస్టులను ఒకేసారి నడిపిస్తాడో, అలాగే టెక్ ప్రపంచంలో ఈ కండక్టర్ని కంటైనర్ ఆర్కెస్ట్రేటర్ అంటారు. ఈ ఆర్కెస్ట్రేటర్ వందలాది సర్వర్లను ఒకే తాటిపై నడిపిస్తుంది. ఆర్కెస్ట్రేషన్ అంటే కేవలం కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, అదొక స్మార్ట్ సిస్టమ్. ఏ కంటైనర్ను ఏ సర్వర్లో రన్ చేయాలి, ఏదైనా కంటైనర్ ఫెయిల్ అయితే వెంటనే దాని బదులు ఇంకోటి ఎలా స్టార్ట్ చేయాలి, అన్ని సర్వర్ల మీద లోడ్ సమానంగా ఉండేలా ఎలా చూడాలి, ఇలాంటి పనులన్నీ అదే ఆటోమేటిక్గా చూసుకుంటుంది, మన తలనొక్కి తగ్గిస్తుంది. సరే, ఈ ఆర్కెస్ట్రేషన్ రేస్లో రెండు పెద్ద ప్లేయర్స్ ముందుకొచ్చాయి. ఒకటి డాకర్ వాళ్ల సొంత టూల్ డాకర్ స్వార్మ్. రెండోది గూగుల్ తయారుచేసింది క్యూబర్నిటీస్. అయితే ఈ పోటీలో ఒక్కటి మాత్రం తన పవర్ఫుల్ ఫీచర్స్తో క్లియర్ విన్నర్గా నిలిచింది. డాకర్ స్వార్మ్ ఒక మంచి టూల్ కాదనట్లేదు, కానీ టెక్ ప్రపంచం మొత్తం ఏకతాటిపై నిలబడి క్యూబర్నిటీస్కే ఓటువేసింది. ఎందుకు? ఆ నిర్ణయం వెనుక కొన్ని చాలా బలమైన కారణాలున్నాయి. క్యూబర్నిటీస్కి స్వార్మ్కి మధ్య ఉన్న తేడా కేవలం ఫీచర్ల సంఖ్యలో కాదు, ఆ ఫీచర్ల ప్రాముఖ్యతలో ఉంది. ఉదాహరణకు సెల్ఫ్ హీలింగ్. అంటే ఒక అప్లికేషన్ క్రాష్ అయితే దాన్ని అదే ఆటోమేటిక్గా రీస్టార్ట్ చేస్తుంది. అలాగే కాంప్లెక్స్ నెట్వర్కింగ్ని చాలా సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ఇవి రియల్ వరల్డ్ ప్రొడక్షన్ సిస్టమ్స్కి గేమ్ చేంజర్స్. ఇవే క్యూబర్నిటీస్ని అందనంత ఎత్తులో నిలబెట్టాయి. ఫీచర్ సంగతి పక్కన పెడితే క్యూబర్నిటీస్ ఎందుకు గెలిచిందో చెప్పటానికి అసలైన సాక్ష్యం మన క్లౌడ్ కంపెనీలే. టెక్ ప్రపంచంలోని పెద్ద తలకాయలన్నీ తమ ఓటు వేశాయి, మాటలతో కాదు, వాళ్లందిస్తున్న సర్వీసులు ద్వారా. మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకోండి, వాళ్ళు ఈకేఎస్ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళు ఏకేఎస్ ఇస్తున్నారు. గూగుల్ క్లౌడ్ వాళ్ళు జీకేఈ ఇస్తున్నారు. ఈ మూడింటిలోనూ కే అంటే క్యూబర్నిటీస్. కానీ ఒక్కటైనా మేనేజ్డ్ డాకర్ స్వార్మ్ సర్వీస్ ఇస్తున్నాయా? లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు క్యూబర్నిటీస్ ఈ రేస్లో తిరుగులేని విజేత అని చెప్పడానికి. ఇండస్ట్రీ స్టాండర్డ్ అంటే ఇదే. సరే, ఈ టెక్నాలజీ కథంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల మన కెరియర్కేంటి ఉపయోగం? ఈ నాలెడ్జ్ని అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు దాని గురించి చూద్దాం.
ఏదైనా టాప్ డెవాప్స్, ఎస్ఆర్ఈ లేదా క్లౌడ్ ఇంజనీర్ జాబ్ పోస్టింగ్ ఓపెన్ చేసి చూడండి. ఒక పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది: క్యూబర్నెటీస్. కొన్నిసార్లు దాన్ని ఈకేఎస్, ఏకేఎస్ లేదా జీకేఈ అని రాస్తారు. ఈకేఎస్ అంటే అమెజాన్ వాళ్ల క్యూబర్నెటీస్, ఏకేఎస్ అంటే అజ్యూర్ వాళ్లది, జీకేఈ అంటే గూగుల్ వాళ్లది. పేర్లు వేరైనా వెనక్కున్నది మాత్రం క్యూబర్నెటీసే. ఇక్కడొక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. జాబ్ డిస్క్రిప్షన్లో క్యూబర్నెటీస్ అని డైరెక్ట్గా రాయకపోయినా మైక్రోసర్వీసెస్ అనే మాట కనిపిస్తే చాలు. దాదాపు 99% వాళ్లు బ్యాకెండ్లో క్యూబర్నెటీస్ వాడుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఈ రోజుల్లో మైక్రోసర్వీసెస్ని మేనేజ్ చేయడానికి క్యూబర్నెటీసే స్టాండర్డ్. చివరగా ఒక్క మాట: క్యూబర్నెటీస్ అనేది కేవలం ఒక టూల్ కాదు. ఇది ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంజిన్. అప్లికేషన్స్ లక్షల మంది యూజర్స్కి స్కేల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. మరి వాటిని నిర్మించే మన కెరియర్లు కూడా అంతే వేగంగా స్కేల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా?